ప్రదేశంలోకి వచ్చిన గీత ఆత్మను బయటికి తీసి విగత జీవిని చేస్తాను. అర్జున్ని అగ్నికి బలి ఇస్తాను. గీత అర్జునుల ఆత్మలు ఏకమయ్యే క్షణం ఎంతో దూరంలో లేదు. పెళ్ళి అన్నాం, ఇక్కడికి వచ్చామేంటి? ఏం అర్జున్, నచ్చలేదా? ఇక్కడైతే ఏకాంతంగా ఉండొచ్చు. నా అందం అడవి కాచిన వెన్నెలైందన్న ఆలోచనతోనే పెళ్ళి ఈ అడవిలో ఇక్కడ పెట్టించాను. ఈ ఏరియాను చూస్తుంటే పెళ్లి జరుగుతున్నట్లేదు, క్షుద్ర పూజలు చేస్తున్నట్టుంది. ఎవరిష్టాలు ఎలా ఉంటాయో వదిలేయ్ బావా. మూడు ముళ్ళు కట్టి వెళ్ళిపోవాలనుకుంటే పెళ్లి ఏ గుడిలోనో పెట్టుకునేవాళ్ళం. ఈ ప్లేస్ నాకు నచ్చలేదు. గుడికి వద్దు, నాకు నచ్చదు. తప్పో ఒప్పో ఆ దేవుడి సాక్షిగా చేస్తే ఆ దేవుడు క్షమిస్తాడు. అగ్ని సాక్షి కూడా ఉండకూడదనే అగ్నిహోత్రాన్ని కూడా పెట్టించలేదు అర్జున్. నాకు దేవుడి మీద నమ్మకం లేదు, మనుషుల మీద విశ్వాసం లేదు. అందుకే అంజలిని తప్ప ఇంకెవ్వర్నీ ఈ పెళ్లికి అతిథిగా రమ్మనలేదు. నా భార్య మన పెళ్లికి అతిథి. చాలా బాగుంది. నువ్వెంత నీచంగా ఆలోచిస్తున్నావో నీ మాటల్లోనే అర్థమవుతుంది. ఇందులో తప్పేముంది, దుర్మార్గమేముంది? ముక్కు మొహం తెలియని వాణ్ణి పెళ్లి చేసుకుని బాధలు పడితే నా గోడు ఎవరికి చెప్పుకోను? అమ్మా నాన్న లేని అనాథను. అంజలితో పాటు మీ ఇంట్లోనే ఉంటే చూసేవాళ్ళు ఇంకోలా అనుకుంటారు. అందుకే నిన్ను పెళ్లి చేసుకొని ఈ విషయాన్ని ఇంకెవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేకుండానే దూరంగా, అందరికీ దూరంగా వెళ్ళిపోతాను. అంతే కదా అంజలి, నేను నీతో అన్నది? అవును బావా. మూడు ముళ్ళు పడినంత మాత్రాన బంధమేం ముడిపడదు కదా. అక్కనే వేరు పడుతుంది, తన దారి తను చూసుకుంటుంది. నీ బలవంతం కొద్దీ ఈ పెళ్లి కొప్పుకున్నాను అంజలి.
అసలు నా దృష్టిలో ఇది పెళ్ళే కాదు. ఇక్కడ అసలు పెళ్లి వాతావరణమే లేదు.